HRTV9 వార్తలకు స్వాగతం. నేను ప్రియా. విజయవాడ మధురానగర్లో చిరు వ్యాపారులకు తోపుడు బండిలు పంపిణీ చేశారు. గౌతమ్ స్కూల్ ప్రిన్సిపల్ ప్రసాద్ ఈరోజు మధురానగర్లో లయన్స్ క్లబ్ మెంబర్ అయిన గౌతమ్ స్కూల్ ప్రిన్సిపల్ తన పుట్టినరోజు సందర్భంగా పేదలకు ఉచితంగా తోపుడు బళ్ళు పంపిణీ చేశారు. ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం నా పుట్టినరోజు వేడుకలకు పేద ప్రజలకి ఏదో ఒకటి చేయాలి అనే ఉద్దేశంతో నా తరపు నుంచి ఓ మంచి కార్యక్రమాన్ని చేయడం జరిగింది అని, మీ అందరూ నా మీద చూపుతున్న ప్రేమాభిమానాలకు నేనెప్పుడూ మీకు రుణపడి ఉంటాను అని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన 29వ డివిజన్ టీడీపీ ప్రెసిడెంట్ పెద్దిరెడ్డి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేయాలి అని, ఇంకా వీరిని స్ఫూర్తిగా తీసుకుని ఇంకా కొంతమంది పేదవారికి చేదోడు వాదోడుగా ఉండాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానికులు, చిరు వ్యాపారస్తులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. నా పేరు శ్యాంప్రసాద్ అండి. మా ఎన్ఎస్ ప్రసాద్ గారి 8వ పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన ఇక్కడ మధురానగర్లో స్కూలు గౌతమ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అనే స్కూల్ నిర్వహిస్తూ 2002లో లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ 200 దేశాలు విస్తరించినటువంటి మా లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్లో 2002లో ఈస్ట్ ఇంపాక్ట్ అనే ఒక లయన్స్ క్లబ్ను స్థాపించి ఆ క్లబ్ ద్వారా మమ్మల్ని అందరినీ నాయకులుగా తీర్చిదిద్ది మమ్మల్ని అందరినీ ఈ లయనిజంలో తీసుకొచ్చి గత 25 ఏళ్లుగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇటు మధురానగర్లోనే కాదు జిల్లా వ్యాప్తంగా ఎన్నో లయన్స్ క్లబ్స్ ద్వారా, అటు తెలుగుదేశం పార్టీ ద్వారా, అట్లాగే ఇక్కడ మధురానగర్ స్థానికంగా ఆయన దాదాపు ఆయన పుట్టి పెరిగిన ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతానికి కూడా ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తూ దాంతోపాటు ప్రతి సంవత్సరం ఆయన పుట్టినరోజుకి ఏదో ఒక సేవా కార్యక్రమం చేసి మమ్మల్ని అందరినీ దాంట్లో ఇన్వాల్వ్ చేయడం ఆయన నిజంగా హర్షించదగ్గ విషయం అండి. అలాగే ఈ సంవత్సరం కూడా ఈ చిరు వ్యాపారులు ఈ తోపుడు బండ్లు ముగ్గురు మనుషులకి తోపుడు బండ్లు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా జిల్లా గవర్నర్ అయినటువంటి ఆంజనేయులు గారు, వారి శ్రీమతి, అలాగే సెకండ్ వైస్ గవర్నర్ శ్రీనివాసరెడ్డి గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలా మా నాయకుడు ఎన్విఎస్ ప్రసాద్ గారు గత 25 ఏళ్లుగా ఈ సేవా కార్యక్రమం నిర్వహిస్తూ ఈ లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్కి రాబోయే 2026-27 సంవత్సరంలో గవర్నర్గా బాధ్యతలు చేపట్టబోతున్నాడు. ఈ బాధ్యతలు మన జిల్లా ఈ కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలు కలిపి ఉంటుంది 316D అని. ఈ 316D జిల్లాలో ఆయన వచ్చే సంవత్సరం మంచి కార్యక్రమాలతో మరి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయబోతున్నారు. వారికి నా శుభాభినందనలు, పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అండి స్త్రీ బండి ఇస్తారండి. గట్టిగా మాట్లాడు బాబు. మందులు కూడా ఇస్తున్నారు, బండి కూడా ఇస్తారు, వ్యాపారం చేసుకోండి, మందులు ఎక్కడ పెట్టుకొని వ్యాపారం చేసి 5 బండి అడిగి ఇప్పుడు సంవత్సరానికి బండి అడిగి ఇచ్చారు. 5 బండికి అది ఆయన చూస్తున్నాడు. ఇంట్లో ఆయన వెళ్తుంటే మన ఇంట్లో జరుగుతుంది, లేకపోతే ఎవరు జరగలేదు. అంత పరిస్థితిగా ఉన్న పిల్లలు ఉన్నారు కానీ ఎవరు బతుకున్నారు. అది అమ్ముకోవాలి అలా బతుకుతున్నాం. ఏవో జల్లేసుకొని వేసుకుని ఏవో అమ్ముకొని ఒక బండి ఎత్తుకొస్తున్నామండి. అక్కడ ఆదిత్య మెడికల్ షాప్ పెట్టుకోండి కదండి. నా రాజకీయ సంస్థలో నేను బండి కావాలని సార్ని అడిగితే బేరానికి బండి ఇచ్చారండి. బేరం పర్లేదండి, బాగుంది సార్. ఇంకా ఎన్నో ఇలాగా బండి ఇవ్వాలని కోరుకున్నాం. సార్ చల్లకున్నారండి. నేను ఇక్కడ పూల వ్యాపారం మంగళనగర్ టైలర్ దగ్గర వ్యాపారం చేస్తున్నాను. నాకు బండి లేక నేను చాలా ఇబ్బంది పడుతున్నాను. ఇలాగ గౌతమ్ ప్రసాద్ గారు నాకు బండి ఇచ్చారండి. ఆ బండి ఇచ్చిన అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను బండి నెల 600 అన్ని కడుతున్నాను. 3 పిల్లలతో ఇబ్బంది పడుతున్నాను. ఆయనకి నాకు బండి ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఆ బండి రావడానికి కూడా సహకరించిన ఆఫీసర్లకు కూడా చాలా థ్యాంక్స్ అండి. ధన్యవాదాలండి అందరికీ. చెప్పండి అమ్మా. నా పేరు విజయ అండి. నేను వ్యాపారం చేసుకుంటాను. ప్రసాద్ గారు, వాటిని ప్రసాద్ గారు పంపించారు. వ్యాపారం చేసుకుంటాను, ఇంకా వ్యాపారం ఇప్పుడు చెప్పమ్మా. ఇలాగా పుట్టినరోజు ప్రసాద్ గారు పుట్టినరోజు వల్ల పంపించారు. అలాగే ఇంకా చాలా మంచి కార్యక్రమాలు చేయాలని
నా పేరు ఎన్వివిఎస్సి ప్రసాద్. నేను గత 10 సంవత్సరాలుగా లయన్స్ క్లబ్లో ఉన్నాను. ఈ సంవత్సరం వైస్ గవర్నర్గా ఉన్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ గవర్నర్గా పదవి చేపట్టబోతున్నాను. ప్రతి సంవత్సరం మార్చి 9వ తేదీ నా పుట్టినరోజు సందర్భంగా ఏదో ఒక సర్వీస్ యాక్టివిటీ చేస్తూ ఉంటాం. ఇక్కడ మధురానగర్లో ఎవరికైతే మరి కడుపు నిండా భోజనం లేదో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి ఈ తోపుడు బళ్ళు ఇచ్చి మరి వాళ్ళు వ్యాపారాలు చేసుకునేటట్టుగా వాళ్ళకి సహాయం చేస్తున్నాం. ఈ సందర్భంగా ఈరోజు ఒక 3 బళ్ళు ఇవ్వటం జరిగింది. అందులో ఈ తీసుకున్న వాళ్ళు ఒక ఆయన హార్ట్ పేషెంట్, భార్యాభర్త కలిసి నైట్ పళ్ళు తెచ్చుకుని పొద్దున్నే ఇంటింటికి వెళ్ళి అమ్ముకుంటూ ఉంటారు. వాళ్ళకి ప్రతి నెల మందులు కూడా మేము ఇవ్వటం జరుగుతుంది. ఈ సందర్భంగా మరి మా లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ ఈస్ట్ ఇంపాక్ట్ సంబంధించి ప్రెసిడెంట్ జనార్దన్ రావు గారు, అలాగే డిస్ట్రిక్ట్ క్యాబినెట్లో ఉన్నటువంటి సెక్రటరీ శ్యామ్ ప్రసాద్ గారు, మా క్లబ్ సీనియర్ నాయకులు బాలయ్య గారు, అలాగే వెంకన్న గారు, వీళ్ళందరూ కూడా మా పీవీఆర్ గారు, వీళ్ళందరూ కూడా ఏదో ఒకటి ఇందులో 100 రూపాయలు 6 సహాయం చేస్తూ ఈ లయన్స్ క్లబ్ తరఫున లేని వాళ్ళకి ఎంతో మాకు తోచిన సాయం చేస్తున్నాము. ఈ సందర్భంగా మరి వాళ్ళతో కూడా కొంచెం మాట్లాడిద్దామని